మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని 9వ వార్డు పరిధిలోని అంగన్వాడీకి వెళ్లే దారిలో నడవడానికి కూడా దారి లేక రోడ్డు మీదకి మురుగునీరు రావడం వలన నడవడానికి వీలు లేకుండా రోడ్డు మీద నిర్మించిన నాలిపట్టి మీద సర్కస్ చేసినట్టుగా నడిచి వెళ్లాల్సి వస్తుందని ముసలివారు పడిపోయి దెబ్బలు తగిలించుకుంటున్నారు. ఇటు సమస్యని ఈ రోజు కమిషనర్ గారు చూడడానికి వచ్చిన ఆధ్వర్యంలో సందర్భంలో సమస్యని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీ పన్ను వసూలు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి రోడ్డుకు మురికి కాలువల వల్ల నీరు అందించడమే అని మాకు లేనందున ఈ యొక్క సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యేంత వరకు దీనికి సంబంధించిన కుటుంబాలకి ఇంటి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎటు పడతామో ఎటు ఉంటామో ఇన్ని రోజులు ఎవరో చేస్తారు అని అనుకున్నాం, కానీ ఇప్పుడైతే మంజూరు చేసి మాకు న్యాయం చేయండి. 9th వార్డులో చివరిలో అంగన్వాడీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ నుండి వెళ్ళే నాలి ఈ మధ్యలో డొప్ప లెక్క కట్టడం వల్ల గత పాలకులు అట్లా కట్టిండ్రు. దాని ప్లాన్ లేకుండా కట్టడం వల్ల నీళ్ళన్నీ ఆగి ఇప్పుడు మెయిన్గా పోయే వచ్చే నీళ్ళు కూడా ఇటే స్కూల్కే వచ్చే విధంగా కట్టిండ్రు. ఇక్కడ మొత్తం డౌన్ ఉంది. ఈ డౌన్ నుంచి ఇక్కడ హైట్ లేపుకుంటా పోయి ఈ నీళ్ళని తీసుకుపోయి ఆ నాళ్ళ కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది అర్జెంటుగా చేయాలి. దీన్ని లేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. దీనివల్ల దోమలు, ఇప్పుడు జ్వరాలు, ఈ సీజన్ జ్వరాలతోటి పిల్లలు ఈ వాడకున్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా జ్వరాలతోటి హాస్పిటల్ బిల్స్ కట్టలేకపోతుండ్రు వాళ్ళు. ఇప్పుడు మరి మున్సిపల్ అధికారులు మాత్రం ఏ ఇల్లు నిడిచిపెట్టకుండా ప్రతి ఇంటి నుంచి ఇట్లా ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు, కానీ వాళ్ళు ఇచ్చే సేవలు మున్సిపల్ నుంచి మనకి ఇవ్వాల్సిన సేవలు మాత్రం వాళ్ళు ఇస్తలేరు. ఈ నాలిని అర్జెంటుగా వాళ్ళు ఇప్పుడు నీళ్లు లేకుండా తీసుకుపోతారా మరి కొత్తది కడతారా? మేమైతే ఇది అర్జెంటుగా తీసుకోమని చెప్పినాము. ఇప్పుడు ఇది క్లియర్ చేస్తామని చెప్తుండ్రు. ఇది క్లియర్ చేస్తూ దీనికి కొత్త నాలి శాంక్షన్ చేసి ఇక్కడ నుంచి హైట్ లేపుతూ అక్కడ మెయిన్ నాళ్ళ కలపాలని మేము కోరుతున్నాము. ఈ వాడ మీద అందరు చిన్నపిల్లలను మళ్ళీ అంగన్వాడీ స్కూల్ ఉంది, అటు పిల్లలను తీసుకుపోయే పేరెంట్స్ అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అడిదికి మీరు చూస్తే మొత్తం నీళ్ళే, మొత్తం అటు నడవకుండా నీళ్ళే ఉన్నాయి. అసలు అటు పోవాలంటే కూడా ఇబ్బంది, బండ్ల మీద పోవాలంటే కూడా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు నడిచిపోతుండ్రు. ఇది మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఇది ఇప్పుడు ప్రాబ్లం కాదు. మేము గతంలో అప్పుడు పాలకులు కట్టినప్పుడు అడిగినాం. ఇది ఇట్లా డౌన్ ఉంది అంటే మళ్ళీ దీన్ని వాళ్ళు బిల్లు రాకపోతే సెట్ చేసిండ్రు, కొంచెం లోపల సిమెంట్ వేసి కొంచెం హైట్ లేపిండ్రు. అయినా కానీ ఆ నీళ్లు మళ్ళీ అదే విధంగా ఉన్నాయి. ఇది కానే కాదు, ఈ నాళ్ళు మొత్తానికి క్యాన్సిల్ చేసి హైట్ లేపుకుంటూ కట్టి ఆ మెయిన్ కెనాల్ పడగొడితే తప్ప ఈ నీళ్ళ పరిష్కారం కాదు. ఇదే విషయం కమిషనర్ గారికి చెప్పినాం, ఆయన చేస్తామని అన్నారు. మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. మేము అయ్యే వరకు మాత్రం వీళ్ళని చేసేదాకా మేము విడిచిపెట్టాం. మున్సిపాలిటీలో ఈ వాళ్ళ మీద ట్యాక్సీలు కట్టకుండా కూడా మేము వాళ్ళకు పోయి ఆదేశాలు ఇస్తాం, కట్టకుండా అని చెప్పేస్తాం వాళ్ళకు. అట్లా చేస్తాం ఇది అయ్యే వరకు. ఇంతే, దీన్ని తొందరగా సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ వార్డు తరఫున. ఈరోజు 9వ వార్డులోని అంగన్వాడికి పోయే దారి ఏదైతే ఉందో ఈ దారి గురించి గతంలో కూడా గత 2-3 సంవత్సరాలుగా మేమందరం కూడా ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళందరం కూడా ఈ యొక్క సమస్య మీద పోరాడుతూ ఉన్నాము. సమస్య ఏంటంటే రోడ్డు కిందికి అయింది, మోరి మీదకి అయింది. ఈ సమస్య వల్ల నీరు రోడ్డు మీద ఉన్నటువంటి డ్రైనేజ్ నీరు ఏదైతే ఉందో అది నడవరాకుంటున్నది. నేను గతంలో కూడా ఎండాకాలం ఎట్లున్నది, వర్షాకాలం ఇంకెట్లుంటుందో అనే పేపర్ ఆర్టికల్ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ఇచ్చిన. నేను ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి కూడా 3-4 సార్లు తీసుకొని పోయినాము. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు వర్షంలో వాళ్ళు నడవాలన్నా ఏం చేయాలన్నా సర్కస్ స్పీడ్లో చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క నాలి మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. దీంట్లోనే స్తంభాలు కూడా ఉన్నాయి, కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి. ఎర్తింగ్ వచ్చి ఒకవేళ కరెంటు షాక్ కొడితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉన్నది. అట్లనే ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం చేయడం వల్ల అక్కడ అంగన్వాడీలో ఒక 20-30 మంది స్ట్రెంత్ పిల్లలు ఉన్నారు. ఆ వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ డెంగ్యూతో సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని, ఈ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ నాలి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ క్లియర్ చేయాలని చెప్పి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేశాము. అదేవిధంగా ఇది క్లియర్ అయ్యేంత వరకు కూడా మాకు ఈ యొక్క 50 కుటుంబాలకి ట్యాక్స్ ఫ్రీ చేయాలి. మాకు ఎట్లాంటి ట్యాక్స్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ నుంచి ఇచ్చేదే రోడ్డు, మోరి, నీళ్లు. ఈ 3 మాకు రానప్పుడు, ఈ 3 మీరు చేయలేనప్పుడు దయచేసి మాకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.